అందరికీ నమస్కారం. ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ న్యూస్‌ని ఒకసారి చూద్దాం. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అటాక్స్ నడుమ ఆ దేశం బలహీనపడుతోంది. మనం బలహీనపడితే మన శత్రువులంతా యాక్టివేట్ అవుతారన్నట్లుగా ఇప్పుడు ఇరాన్‌లో ఉన్నటువంటి వేర్పాటువాదులు సిద్ధమవుతున్నారంట. దీంతో ఇరాన్ బలహీనపడుతుంది. తర్వాత పాకిస్తాన్ కూడా ఆటోమేటిక్‌గా బలహీనపడుతుంది. మరేమవుద్ది? వెంటనే బలూచ్ మిలిటెంట్లు కూడా రెడీ అవుతారు. తర్వాత పాక్‌లో ఉన్న వ్యతిరేక గ్రూపులు కూడా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. అలా ఇప్పుడు అటు పాకిస్తాన్, ఇటు ఇరాన్ 2 దేశాలను మింగేయడానికి ఆ దేశంలో ఉన్నటువంటి భూతాలే సిద్ధమవుతున్న పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. నిన్న ఒక 110, ఇవాళ ఒక 1000 మందిని మనం ఇరాన్ నుంచి భారతీయుల్ని, ముఖ్యంగా విద్యార్థుల్ని రప్పించుకున్నాం. చుట్టూతా ఉన్నటువంటి ముస్లిం దేశాలు సహకరించాయి మనకి. అలానే ఇరాన్ కూడా ఇవాళ వాయు మార్గాల్ని తెరిచి పర్మిట్ చేసింది. ఇంత కష్టపడి మనం వీరిని తెస్తే కొంతమంది డాష్ గాళ్ళు మాకెక్కువ వెయిట్ చేయించారు, తీసుకురావడంలో లేట్ చేశారు, బస్సులు బాగా లేవు, అందులో సీట్లు బాగా లేవు అని మీడియా ముందు వాగుతున్నారు. మీరు ఆ బయట చూసే ఉంటారు. అసలు వీళ్ళని అక్కడే పడేసుంటే ఏ బాధ లేకుండే. కానీ అందరూ అలా ఉండరు కదా, కొందరే. అయితే చైనా, అమెరికా వంటి దేశాలు మనకంటే ఆర్థికంగా ఎంతో బలమైనవి. ఆ దేశాలు అక్కడ ఇరాన్‌లో ఉన్నటువంటి తమ పౌరుల్ని జస్ట్ వచ్చేయమని ప్రకటన చేశాయే గానీ, స్పెషల్ ఫ్లైట్స్ వంటివి అరేంజ్ చేయలేదే. మన భారత్ అన్ని కష్టాలు పడి తెస్తే, సినిమా చూసి వచ్చి రివ్యూలు ఇచ్చినంత ఈజీగా మాట్లాడేస్తుంటే బాధేస్తోంది. అమిత్ షా ఏమన్నారు? ఆంగ్లం, ఆంగ్లం అని ఊరేగేవారు ఎవరైతే ఉంటారో, ఆంగ్లం అని మాత్రమే ఊరేగేవారు ఎవరైతే ఉంటారో, వారు సిగ్గుపడే రోజు వస్తుంది అని. ఈ మాట ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి అన్నది, మాతృభాషను విస్మరించి కేవలం ఇంగ్లీషు, ఇంగ్లీషు అని వేలాడే వాళ్ళని ఉద్దేశించి. అలానే అటువంటి విధానాల్ని ప్రోత్సహిస్తున్న వారిని కూడా అన్నట్లే. కానీ రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇంగ్లీషు పేదవాడికి రీచ్ అవ్వకుండా అమిత్ షా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అది ఉంటేనే ప్రపంచంతో పోటీ పడగలమని చెబుతూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, మాతృభాషను విస్మరించకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అదే అమిత్ షా చెప్పారు. దానినే విమర్శిస్తూ రాహుల్ గాంధీ కూడా అదే చెప్తున్నారు. కానీ విమర్శించేటప్పుడు ఒక లైన్ వదిలేస్తున్నారు. ఇంగ్లీష్‌ను దూరం చేస్తున్నారు అని పట్టుకుంటున్నారు. పేదవాడికి అది కూడా. అది ఇక్కడ సమస్య. అమెరికా దళాలు కదులుతున్నాయి, ఇరాన్ పని అయిపోయింది అని బ్రేకింగులు పడుతున్న వేళ నోబెల్ శాంతి బహుమతి ఆశాజీవి ట్రంప్ గారు 2 వారాలు అన్నారు. మంగళవారం అన్నట్లు. ఇరాన్‌పై ట్రంప్ 2 వారాల్లోగా చర్యలు తీసుకుంటారు అని తాజాగా వైట్ హౌస్ ప్రకటించింది. దాని తర్వాతే చర్చలు చేస్తారంట. ఈ 2 వారాలు ఏ రోజుకు ఆ రోజే 2 వారాలు అవుతూ ఉంటాయని సెటైర్లు వినిపిస్తున్నాయి బయట. అటు అంత టైం మా దగ్గర లేదు, మీతో మాకు అణు చర్చలు వద్దు అంటూ ఇరాన్ తాజాగా ప్రకటించడం గమనార్హం. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. కాల్పుల విరమణకు మేము భారత్ను అప్రోచ్ అయ్యాం. ఎందుకంటే మా కీలక ఎయిర్ బేస్లు అటాక్కి గురి కాబడ్డాయి. నూర్ఖాను, షార్కోట్లు వంటివి. వాటిపై దాడులు తీవ్రమైతే మాకు ప్రమాదం. అందుకే మేమే అడిగాం. అటు అమెరికాను, ఇటు సౌదీ రాజును, వీళ్ళను కూడా అడిగి వాళ్ళ ద్వారా కూడా రికమెండ్ చేయించాం అని తేల్చి చెప్పారు. మీరు మూసుకొని కాల్పులు ఆపితే మేము కూడా ఆపుతాంరా కుయ్యా అని అంటే పాక్ ఆపేసింది. మనం కూడా ఆపాం. ఎందుకంటే మన టార్గెట్ యుద్ధం కాదు, ఉగ్రవాదం అంతం చేయడమే. బై ద వే, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. అమెరికా చెప్పేదాకా చూస్తామా ఏంటి? ఇచ్చి పడేస్తాం. మా టార్గెట్స్ మావి, మా ప్లానింగ్స్ మావి. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను దాడి చేశాం. వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే మరిన్ని దాడులు చేస్తాం. దీనికి అమెరికా పర్మిషన్ మాకు అక్కర్లేదు అని తేల్చి చెప్పారు నెతన్యాహు. పాపం ఇలా మాట్లాడితే అగ్రరాజ్యానికి బాధగా ఉండదా అండి? 2 వారాల ట్రంప్ గారు ఎంత ఫీల్ కావాలి? చైనా ఇరాన్‌కి సహాయం చేస్తోందట. తన బోయింగ్ విమానాల్లో ఇరాన్‌కి ఆయుధాలు తరలిస్తోందట. ఫాక్స్ న్యూస్ తన కథనంలో చెప్పింది. అయినా కూడా 2 వారాల తర్వాతే స్పందిస్తా అంటున్న ట్రంప్. కేరళ నిలంబూర్ ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ని పిలవలేదంట పార్టీ పెద్దలు. దీంతో ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం పిలుద్దాం అనుకున్నాం గానీ, ఆయన ఈ మధ్య ఢిల్లీలో బిజీగా ఉంటున్నారు గదా అని పెదవి విరుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పిలిచామని కూడా చెప్తున్నారు. కానీ నాకు మిస్డ్ కాల్ కూడా రాలేదంటున్నారు శశి థరూర్. ఇంతకీ ఆయన్నెందుకు పిలవలేదంటారు? కామెంట్ చేయండి. రప్ప రప్ప నరుగుతామంటూ వైసీపీ పోస్టర్లు సమర్థించినటువంటి మాజీ సీఎం జగన్. సినిమాలు వరకే, నిజ జీవితాల్లో దాన్ని తీసుకువస్తే తాట తీస్తామంటున్న పవన్ కళ్యాణ్.
అటు గూండాయిజంతో గ్రామాల్ని నింపేస్తే ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటున్న చంద్రబాబు నాయుడు. అయినా రాజకీయాలు కాకుండా ఈ రప్ప రప్ప రక్తాలు ఏంటో అనుకుంటున్న ఏపీ జనం. ఇవి ఇప్పటి వరకున్న టాప్ న్యూస్. ఇటువంటి అప్డేట్స్ కోసం అలాగే విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.